నుంచి దేవుని విందాం. ఈ రాత్రి క్రైస్తవ నిరీక్షణ అనే కీర్తన కూడా యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది. ప్రార్థన చేయండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడిని కాను. నేను సర్వశక్తుడకు దేవునితో మాట్లాడుకోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధమును కల్పించువారు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలం మౌనంగా ఉండటం మీరు, అది మీ జ్ఞానమైన ఎంచబడి. దయచేసి నా వాదం వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి. దేవుని పక్షంగా మీరు అన్యాయవాదన చేదురా, ఆయన పక్షంగా మీరు మోసములు పలుకుదురా. ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా, దేవుని పక్షమున మీరు వాదింతురా. ప్రభునందు ప్రియులారా, యోబు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు 21, నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపని. మన జీవితాల్లో ప్రభు చేసిన అద్భుతమైన కార్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన మన మీద నేరారోపణ చేసే అవకాశం అందరికి తీసేశాడు. దేవుని ఎదుట మన స్థితి విషయంలో ఆయన ఒక గొప్ప కార్యం చేసిన తర్వాత ఒక ప్రశ్నలు ఇలా బిగ్గరగా ఆయన అరుస్తున్నాడు. ఏమనంటే, దేవుని చేత ఏర్పరచబడి వారి మీద నేరం మోపువాడు ఎవడు? 8:33. ఒకసారి కొన్నిసార్లు మనం అంటాం కదా, ఇప్పుడు రండి ఎవడొస్తాడు రండి అంటారు. చూసారు, యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కార్యం మన పక్షంగా చేసి ఇప్పుడు మనందరి పక్షంగా మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? ఇంకా ఇప్పుడు దాకా మోపినట్లుగా నేరం మోపడానికి లేదు. ఎందుకంటే 8:33లో చెప్పాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారిని నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీరిస్తే ఇంకా ఆ వ్యక్తి మీద నేరం మోపువాడు ఎవడు? నెక్స్ట్ మళ్ళీ అరుస్తున్నాడు, శిక్ష విధించువాడు ఎవడు అని. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. మరలా ఒకవేళ వస్తారేమో, మూడోసారి ఇలా అరుస్తున్నాడు. ఇంకోసారి రావటానికి లేదు, ఎందుకంటే దేవుని కుడిపార్శ్వాన ఆయన ఉన్నాడు, విజ్ఞాపనం కూడా చేస్తున్నాడు. అంటే దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాము అనేది మనకు స్పష్టత లేకపోతే ఎవరైనా వచ్చి మనల్ని బెదిరించేసి నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా, నువ్వు దేవుని దృష్టికి సరిగ్గా లేవు తెలుసా అని బెదిరించేస్తున్నప్పుడు వారు దేవుని పక్షంగా అన్యాయవాదన చేస్తున్నారు అంటున్నాడు యోబు. 13వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, చూడండి, మైకానైంది ఎవరు, 7వ వచనంలో, దేవుని పక్షంగా మీరు అన్యాయ వాదన చేదురా, ఆయన పక్షమున మీరు మోసములు పలుకుదురా. దేవుని దృష్టికి నువ్వు సరైన వాడు కాదు, దేవుని దృష్టికి నువ్వు అంగీకరించబడట్లేదు అని చెప్పటం అనేది ఇది నేరం మోపటం. ఇందులో నుంచి స్వనీతి పుడుతుంది అనమాట. ఇదంతా జరిగేది ఎందుకంటే దేవుని ఎదుట మనము నీతిమంతులం అవ్వాలంటే ఏం చేయాలనే ప్రశ్నకి ఇది దారితీస్తుంది. అందులో నుంచి స్వనీతి పుడుతుంది. అందుకనే రూట్ కాజ్ ఆఫ్ ది సెల్ఫ్ రైచియస్నెస్ ఏంటంటే సిన్ఫుల్ కాన్షియస్నెస్. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి స్వనీతికి మూలం. ఇంతకీ స్వనీతి ఎందుకు తీసుకొని వస్తాడంటే, గలతీలకు రాసిన పత్రిక 5:4 ప్రకారం క్రీస్తులో నుండి వేరు చేయడానికి, కృపలో నుండి తొలగించడానికి, ఇంకా చెప్పాలంటే ఆయనకు వేరుగా జీవించటానికి. రోమం 3:21 చెప్పాడు కదా, దేవుని నీతి ధర్మశాస్త్రము నాకు వేరుగా ఉందన్నాడు. అంటే ధర్మశాస్త్రం మూలంగా
నీతిని వెళ్తున్నవాడు దేవునికి వేరుగా బ్రతుకుతున్నాడు. అంటే మనల్ని అందరినీ కూడా దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయాలనే దాని కొరకి సెల్ఫ్ రైచియస్నెస్ ని తీసుకురావడానికి ఈ వీక్ కాన్షియస్నెస్ ని మనకి ఇవ్వటం కోసం ఈ నేరారోపణ జరుగుతుంది. అందుకనే కొలసి పత్రికలో ఏమన్నాడు, మన మీద విరోధముగాను చెప్పండి రుణముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు ఆయన కొట్టివేశాడని రాశాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 చదువుదాం. కొలసి 2:15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. రైట్. ఇక్కడ నెక్స్ట్ లైన్ లో ఏమో తెలుసా అండి, ఆయన ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేశారు. అంటే ప్రధానులు అధికారులు ఏ ఆయుధాన్ని వాడుతున్నారు? నేరారోపణ. నేరారోపణ చేసే ఈ పత్రాన్ని ఆయన మేకులతో సిలువ కొట్టేశాడు. నీవు యూదుడవు కాదు, ఎందుకంటే నువ్వు సున్నతి పొందలేదు అనే ఆరోపణ, మీ అపరాధాలను బట్టి నువ్వు కరెక్ట్ కాదు అనే ఆరోపణ, ఇవన్నీ కొట్టివేసి యేసుక్రీస్తు యొక్క సిలువతో పాటు వాటన్నిటిని కూడా కొట్టివేశాడు అన్నమాట. అందుచేత మనం పాపాన్ని ఆరోపించేది ఏది? ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోను అన్నాడు 4:15 రోమా పత్రికలో. సో దేవునికి మన మీద కోపం పుట్టించేది మన అతిక్రమాలను దేవునికి జ్ఞాపకం చేసేదాన్ని ఆయన ఎత్తిపడేశాడు. నేను రాసిన మొదటి పుస్తకంలో ఒక టైటిల్ ఏముంటదంటే, ధర్మశాస్త్రం దుష్టుని ఆయుధమైన ప్రభు ఇచ్చిన దాన్ని డైరెక్ట్ గా అది రాసాను హెడ్డింగ్ పెట్టి. ఆ బుక్ ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఆయన అసలు ధర్మశాస్త్రం దుష్టుని ఆయుధం ఎలాగని అడిగి ఫోన్ చేశాడు అనమాట. అప్పుడు వివరంగా చెప్పారు. అసలు పాపానికి బలమని ఉందో తెలుసా అంకుల్ అని అడిగారు. అలా కూడా ఉందా అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56లో ధర్మశాస్త్రం పాపమునకు బలం, అదే దుష్టుని ఆయుధం. ఎందుకంటే దాని చేత వాడు మనము దేవుని ఎదుటి నీతిమంతులం కాదని చెప్పించి తద్వారా మనల్ని స్వనీతిలోకి నెట్టివేసి దేవునికి వేరుగా జీవింపజేస్తాడు. ఆదామును వేరు కాపురం పెట్టించాడో లేదా? బయటికి లాగేశాడు. ఏదైనా వనంలో నుంచి ఆదామును బయటికి లాగేసి ఇప్పుడు వాడు చాలా నవ్వుకుంటున్నాడు అన్నమాట. అయితే దేవుడు ఏం చేశాడు? ఇక మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపటానికి ఎవడున్నాడు రా అని మళ్ళీ అరిచాడు. ఇప్పుడు 4వసారి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? శిక్ష విధించువాడు ఎవడు? మరలా వచ్చి వాదించేవాడు ఎవడు? 4వదిగా ఇలా అన్నాడు, అసలు క్రీస్తు ప్రేమ నుంచి ఇంకెడబాపేవాడు ఎవడు? ఎందుకంటే మన వారిని మనకే దూరం చేసే వాళ్ళు ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడైనా. మన వాళ్ళని మనకే దూరం చేసేసే వాళ్ళు ఉంటారు. లాలన మాటల చేత, అబ్షాలోము ముద్దుల చేత ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. అయినా కూడా ఇప్పుడు ఇంక ఎన్నటికీ కూడా మనం క్రీస్తు నుండి వేరు కాకుండా ఆయన ఒక పని చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ సాతాను హవ్వను మోసపరిచినట్లు సంఘాన్ని మోసపరచడానికి మళ్ళీ వస్తున్నాడు. కానీ సంబంధం పోతుందా? ఆదాముది పోయినట్టు సంబంధం పోదు. ఇకెన్నటికీ క్రీస్తునందు ఉన్నవాడు పాపి కాలేడు. అదే ఆదాముకి కడపటి ఆదాముకి ఉన్న వ్యత్యాసం. మొదటి మనుషుని అవిధేయతకు, రెండవ మనుషుని విధేయతకు ఉన్న వ్యత్యాసం అదే.
మొదటి వాని అపరాధానికి, కడపటి వాని పుణ్యకార్యానికి వ్యత్యాసం అదే. ఇక ఎప్పటికీ ఎన్నటికీ కూడా మనం క్రీస్తు నుండి వేరు కాము. ఏదేను వనంలో నుండి ఆ అద్భుతమైన జంటను బయటికి లాగేశాడు. వాడు ఇప్పుడు నవ్వుకుంటున్నాడు. అందుచేత రోమీలకు రాసిన పత్రికలో మరలా అంటున్నాడు, శ్రమ, బాధ, కరువు, ఖడ్గం, వస్త్రహీనత, చెర ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి మనకి ఎడబాపలేదు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఎవరైనా తాను చేసిన పనిని మీరు ఎన్ని టెస్టులనే చేసుకోండి, ఆ తాడికి తెగదు అన్నట్లుగా ప్రభు నువ్వు శ్రమ వచ్చిన నా పిల్లల్ని నాకు దూరం చేయాలి, శ్రమలో వాళ్ళని బెదిరించి అనుకుంటున్నావా? శ్రమ కాదు కదా, ఉపద్రవం వచ్చినా నా పిల్లలు నా నుండి వేరెవరో అని ఆయన అరుస్తున్నాడు అన్నమాట. అసలు దావీదు గొలియాతును చంపిన రోజు ఎంత గట్టిగా అరిచుంటాడు తెలుసా? కారణం 40 దినాలు వాడు బెదిరించేశాడు, భయపెట్టేశాడు. అలాగే మన శత్రువు కూడా నీవు దేవుని ఎదుట సరి అయిన వాడు కాదని మన మీద ఆరోపణ చేసి మనలో స్వనీతిని పుట్టించి దేవునికి వేరుగా జీవిస్తున్నప్పుడు వాడు ఆనందిస్తుంటుంటే మన విషయంలో దేవుడు దుఃఖిస్తుంటుంటే, ఈరోజు యేసుక్రీస్తు వచ్చి వాడికి ఛాన్స్ లేకుండా వాడిని గెంటి పడేసి ఇప్పుడు ఆయన గట్టిగా కేకలేస్తున్నాడు, ఎవడరా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు, ఎవడాడు శిక్ష విధించేవాడు. ఇక మరలా వచ్చి వాదించేది ఎవరు? ఆయన లేచాడు, దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు, విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. ఇప్పుడు 4వది అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపువాడు ఎవ్వడు లేడు అని చెప్తున్నాడు. సో ఈ ఉదయకాలం యూదులు వచ్చి అన్యజనులను మీరు సున్నతి లేని వారు అని ఆరోపించడానికి లేదు. ఎందుకంటే వారు ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించి అన్యులను పాపులను తీర్పు తీరుస్తున్నారో ఆ గోడ పడగొట్టేశాడు ఆయన. దానికి ఆనవాళ్ళు లేకుండా గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో పౌలు మాట్లాడుతూ, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడిని అయితే. ఎఫెసు 2:14 ఆయన వచ్చి మీకును మాకును మధ్యనున్న ద్వేషమును అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరం అందు కొట్టివేడు చేత ఉభయులను ఏకం చేశాను అన్నాడు. అందుచేత అసలు ఆరోపణ అనేది చేసి మన మనస్సాక్షిని బలహీనపరిచే వాడిని ఆయన మేకులతో సిలుగు కొట్టాడు. అంటే ఓ విధంగా చెప్పాలంటే యోబు స్థానంలో మనం ఉంటే బెల్దదును, జోఫర్ని, ఎలీఫజును సిలువుకు పెట్టి మేకులతో కొట్టేశాడు ఆయన. అదే రాస్తున్నాడు కొలసీ పత్రిక. ఆ ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేశాడు. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాడు. చాలాసార్లు శత్రువుని మనం సరిగా అర్థం చేసుకోకుండా ఉంటాం, కానీ ప్రభు మాత్రం వారిని బాహాటంగా వేడుక కనుపరిచాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనుపరిచాడని ఉంది కదా. ఇప్పటికీ అసలు ధర్మశాస్త్రమే పాపానికి బలమని, అది అపవాది యొక్క ఆయుధమని హెబ్రీ 2:14 ప్రకారం తెలియని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చూడలేదు చెప్పండి. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచునంటే ఆ శత్రువులను చూడని వారు ఏం చూడలేదు చెప్పండి ఇప్పటికి. ట్రై చేయండి, ట్రై చేస్తే ఏడో ఒకటి తగిలిద్ది. ఇప్పటికే శత్రువులను కనిపెట్టినోళ్ళు ఏం చూడలేదు, విజయం చూడలేదండి. విజయం చూడలేదు. ఇంకా చెప్పండి. ఈ శత్రువులను బాహాటంగా కనపరిచింది ఎక్కడ? జయోత్సవంలో.
కాబట్టి ఆ శత్రువులను ఇంకా కనిపెట్టిన వాళ్ళు జయోత్సవానికి రాలేదు, జయోత్సవం చూడలేదు. మాత్రమే కాదు, ఆ వేడుక చూడలేదు. అది కాబట్టి క్రీస్తులో ఉన్న వాళ్ళందరికి ఈ ఉదయకాలం ఇన్విటేషన్ ఏంటంటే, ఒక మహావేడుక జరుగుతుంది, రండి చూద్దురు. ఒక జయోత్సవం జరుగుతుంది, రండి చూడండి. ఆ ఉత్సవం ఏంటంటే, ఆ వేడుక ఏంటంటే, అక్కడ ప్రభు శత్రువులు ఎవరో ఆయన బయలుపరిచాడు. ఈ ఉదయకాలం మన జూమ్ మీటింగ్ ఒక జయోత్సవం, ఒక వేడుక. ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే తెలుసుకోండి. దేవుని ఎదుట ఒక వ్యక్తి మీద ఆరోపణ జరిగితే స్థితి విషయంలో ఆ వ్యక్తి ఏమి బాగుపడ్డా ఆ వ్యక్తి స్వనీతిలోకి వెళ్ళిపోతాడు. అందుకని ఇక మనం ఎన్నటికీ స్వనీతిలోనికి వెళ్లకుండా, దేవునికి వేరుగా జీవించకుండా ఉండటం కొరకై ఆయన మన మీద అసలు ఆరోపణ చేసే అవకాశం లేకుండా యుగాంతం వరకు ఉండునట్టు నీతిని స్థాపించాడు. దానియేలు 9:24 ప్రకారం. మత్తయి సువార్త 28:28లో 20 వచనంలో ఏమన్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉందునన్నాడా, ఉన్నానన్నాడు? ఏమన్నాడు చెప్పండి? ఉన్నాను. మత్తయి సువార్త 28:20 చదవండి. ఉందును కాదు, ఉన్నాను. మృతుల్లో నుండి లేచి మనతో ఉన్నవాడు ఎవరంటే, ఇప్పుడు హీఈస్ అవర్ రైచియస్నెస్. మత్తయి సువార్త సందేశం ఏంటంటే నీతి సువార్త. ఆయన మృతుల్లో నుండి ఎందుకు లేచాడు? 28:6, 4:25 రోమాపత్రిక నీతిమంతులుగా తీర్చడానికి. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఇప్పుడు బిల్దద్ వచ్చి కూర్చున్నాడా? జాఫర్ వచ్చి కూర్చున్నాడా? ఎలీఫజ్ వచ్చి కూర్చున్నాడా? వారు ఆరోపిస్తే ఆయన అంటున్నాడు, నేనున్నాను, నన్ను చూడు, నేనే అతని నీతిని అని చెప్తాడు. నేనే అతని నీతిని. ముఖ్యంగా మనం కూడా చూడాలి. ఉందా లేదా మాట? నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక ఆయన వచ్చి నీతిని గురించి ఒప్పుకొన చేయను అన్నాడు. ఎందుకంటే మనం కూడా ఈ ఆరోపణల మధ్యలో మనతో ఉన్న నీతిని మనం చూడలేం. అందుకనే మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మీరిక నన్ను చూడరు గనుక అని రాశాడు. అందుకే యోహాను సువార్త 16:9-11 వచనాల్లో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. తండ్రి వద్దకు ఎందుకు వెళ్తున్నాడు? ఇశ్రాయేల్ పని మీద వెళ్తున్నాడా? మన కొరకే. ఇశ్రాయేల్ పని మీద వెళ్ళా, మన కొరకే వెళ్ళాడు. ఏం పని చేయడానికి వెళ్ళాడు? మనకు నీతిగా దేవునికి కనపడడానికి వెళ్ళాడు. ఎబ్రీ 9:12, ఎబ్రీ 9:24. కాబట్టి మీరు నన్ను చూడరా అన్నాడు. ఎందుకంటే ఇన్ని ఆరోపణల మధ్యలో మనం కూడా ఏం చేస్తాం? మనల్ని మనం చూసుకుంటాం. అసలే ఒక విషయం చెప్పమంటారు, మిమ్మల్ని మీరు చూసుకోవడానికి కొలసి 3:3 ఏమన్నాడు తెలుసా? నువ్వు సత్యావు, ఇప్పుడు నీ జీవం క్రీస్తుతో కూడా పరమందు దాచబడింది. అంటే ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది నిన్ను కాదు, క్రీస్తుని చెక్ చేయాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు చనిపోయాడు, ఇప్పుడు ఆయన నీ కొరకు జీవిస్తున్నాడు. మీరు నన్ను చూడరు. కాబట్టి మర్చిపోవద్దు, ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా, వాళ్ళందరూ ఏ రూపంలో ఉన్నా కూడా మన దగ్గర ఉన్న ఆయుధం పేరేంటంటే నీతి ఆయుధమే. సో మనం మాట్లాడాల్సింది ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని మాత్రం చెప్తే చాలు. అందరు శత్రువులు మన కాళ్ళ క్రిందకు వస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21లో చెప్పినట్లుగా, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాడు. అసలు క్రీస్తు విరోధులు అనే మాట యోహాను రాశాడు. యోహాను 1వ పత్రిక 2:18. కానీ పేతురు ఏం రాశాడు? ఎందుకంటే యోహాను పేతురు కలిసి ప్రయాణం చేశారు, చాలా ప్రయాణం. యేసు ప్రభు శిష్యులుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండేవారు. గెత్సేమనే తోటలో కూడా, గెత్సేమనే వనంలో కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత మేడగదిలో కలిసి ఉన్నారు. వారిద్దరు కలిసి రూపాంతరం కొండ మీదకి వెళ్ళారు. కాబట్టి వీళ్ళిద్దరు పత్రికలు మనం పరిశీలిస్తే, యోహాను ఎవరినైతే యాంటీ క్రైస్ట్ అని చెప్పాడో, పేతురు వారిని ఏమని పేరు పెట్టాడంటే దే ఆర్ యాంటీ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అని పెట్టాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం వచనం 17లో నీతి విరోధులు అని పెట్టాడు. కాబట్టి సమస్త శత్రువులు నీతికి విరోధులు. కాబట్టి మనము విశ్వాస మూలంగా కలిగిన నీతిని మనం ఒప్పుకుంటే ఆటోమేటిక్ ప్రతి శత్రువుని మనం
ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ శత్రువు అలాంటి వాడు కాదు అనుకోవద్దు, అందరు శత్రువులు ఒకటే. వరిగేడులో వర్తమానం ఏంటి తెలుసా? ఫస్ట్ మెసేజ్ వరిగేడులో, ఇప్పుడు దాకా ఓడించిన శత్రువులు ఎలాంటి వాళ్ళు, ఇక ముందుకు శత్రువులు కూడా అలాంటి వాళ్ళు. ఇక్కడ దాకా మనం జయించిన అనుభవం ఎలా ఉంటుందో ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే శత్రువు కొత్తగా ఉండొచ్చు, కానీ వాడిని కూడా జయించే విధానం ఇదే, గుర్తుపెట్టుకోండి. ఎలుగుబంటి, సింహం, గొలియాతు, ఈ ముగ్గురులో ఎవరు పెద్ద చెప్పండి? ఎలుగుబంటి, సింహము, గొలియాతు, ఈ ముగ్గురులో ఎవరు పెద్ద? కానీ రోజు అందరూ స్ట్రైక్ చేశారంటే ఎవరు మాట్లాడట్లేదు. అంటే మీరు మీ అబ్బాయి బర్త్డేకి ఈ రోజు పిలిస్తే మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా రావాలి? ఇది కావాలనే మీరు చేశారు, మీరు రాకూడదనే చేశారు అని అంటారండి. చెప్పండి, ఈ ముగ్గురులో పెద్ద శత్రువు ఎవరు చెప్పండి? ఎవరు చెప్తారు? గొలియాతు. రైట్. ఇంకెవరని చెప్తారా? సింహమానా? సింహం. ఇంకా చెప్పండి. ముగ్గురు శత్రులేనండి. ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒకటే. ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను నేను. ఇంతకు ముందు ఓడించిన శత్రువులు ఇప్పుడు వచ్చే శత్రువులు ఒకటే మనకి, అందరి పేరు నీతి విరోధులే. అందుకనే మీరు ఇప్పుడు వచ్చే శత్రువును వింతగా కొత్తగా చూడకండి. సేమ్ అంతకు ముందు ఎలుగుబంటి ఎలాగో గొలియాతు అలాగే, సింహం ఎలాగో గొలియాతు కూడా అలాగే, అంతే. మీరు అట్లాగూ ఈ రోజు చూడండి శత్రువుని. ఎందుకంటే పేతురు ఏమన్నాడు తెలుసా? మీకు శ్రమ వచ్చినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లు మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి బాబా అన్నాడు మనల్ని. అంటే అయ్యో బాబా ఇప్పుడు మనం గట్టిగా ప్రార్థన చేయాలంటారు. ఇప్పుడు నేను అడుగుతాను, స్వస్థపరచు యెహోవాయే పునరుద్ధానం జీవం కూడా, కాబట్టి తలనొప్పి తగ్గించేవాడే మృతుల్లో నుండి లేపేవాడు కూడా. కాబట్టి ఆయనకి అన్ని సేమ్ అండి. మీరు ఎలా చెప్పారంటే చిన్నది అప్పుడే చచ్చిపోయింది కదా, ఆమె చచ్చిపోయినట్ట. పాడి మీద చిన్నవాడు ఉన్నాడు చూసారు, అతడు చచ్చిపోయినట్ట. లాజర్ 4 రోజులు అయ్యింది కదా, అతడు చచ్చిపోయినట్టు. ముగ్గురులో ఎవరు చచ్చిపోయినట్టు? 4 రోజులైనా లాజర్ చనిపోయినట్ట, పాడి మీద ఉన్న చిన్నోడు చనిపోయినట్ట, ఇప్పుడే చనిపోయిన చిన్నది చచ్చినట్టు. ముగ్గురులో ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు మీరు ఆన్సర్ సింహం అని చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారు తెలుసా? ఆ చిన్నది చచ్చిపోయింది చూసారా, ఆమె చచ్చిపోయింది. పాడి మీద ఉన్నవాడు ఇంకా బాగా చచ్చిపోయాడు. ఆ 4 రోజులై కుళ్ళు పట్టాడు చూసారు లాజర్, ఇంకా బాగా చచ్చిపోయాడు. చచ్చిపోవడంలో కూడా డిగ్రీలు ఉంటాయా? చచ్చిపోయాడు, బాగా చచ్చిపోయాడు, ఇంకా బాగా చచ్చిపోయాడు అని లేదు. దే ఆర్ సేమ్, దే ఆర్ సేమ్. మరణానికి మరణము, సమృద్ధి అయిన మరణం అని ఉండదు, కానీ జీవానికి ఉంటది. జీవము, సమృద్ధి అయిన జీవం. కాబట్టి మీరు శత్రువుకి డిగ్రీలు ఇవ్వద్దు. ఇప్పుడు సింహానికి వేసాడు మెడలో ఎవరు? ఎవరో సైలెంట్ అయ్యారు మీరు. సింహానికి మెడల్ వేసింది ఎవరండి? ఇప్పుడు పద్మశ్రీ అవార్డు ఇచ్చినట్టు, భారతరత్న ఇచ్చినట్టు ప్రశాంత్. ప్రశాంత్ ఇచ్చాడండి. అయితే మన శ్రీనివాస్ అన్న కొంతమంది కలిసి గొలియాతు మెడలో గొలుసు వేశారు. ఏది గొలుసు? బంగారపు గొలుసు వేశారు. మీకు అందరికీ చెప్తున్నాను, అసలు గొలియాతును, ఎలుగుబండిని, సింహాన్ని మీరు ఆలోచించేయండి. అసలు సింహమే పెద్దదని మన తమ్ముడు ఎందుకన్నాడంటే, గొలియాత్ అంటే కుక్క కదా అనుకొని చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు అన్నట్టు ఈ కుక్క పర్లేదు అనుకొని సింహం గురించి చెప్పాడు. కానీ వినండి, మనకైతే ఆల్ ఆర్ సేమ్ అన్నమాట. గతించిన శత్రువులు ఎలాంటి వారో రాబోతున్న శత్రువులు కూడా సేమ్ అలాగే చూడండి. మీరు చాలా ఈజీగా విజయాన్ని సాధిస్తారు, లేకపోతే బెదిరిపోవాల్సి వస్తుంది. అర్థమైందండి? కాకినాడలో అసలు ఏం జరిగింది అనేది మెసేజ్ ఒకటి ఉంది, అన్నారు మీరు ఎప్పుడైనా? ధ్యానం చేయండి, అటువంటి వర్తమానాలు వింటా ఉండండి. సందీప్ అన్న బాగా ధ్యానం చేస్తున్నట్టున్నావు, బాగా ఆ లింకులు ఏదొచ్చినా కూడా డీప్ గా.
వింటే అన్నావు కానీ మా ఆనందానికి మాత్రం వినిపించి కెరపోతారు మా ఆనందాన్ని. ఇప్పుడే కొంచెం ధైర్యంగా బలంగా నిలబడ్డాడు, మళ్ళీ కృంగిపోతాడు. దాని కింద ఇంకో సింహం వచ్చింది అనమాట, దానికి కామెంట్ ఎడతాకి. దాని కింద మేము కామెంట్ ఎట్టి, ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4:18. వినండి, శత్రువులు ఎవరైనా దే ఆర్ సేమ్ అండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేరువేరు రకాలుగా వేరువేరు రూపాలుగా మాట్లాడి అగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నా పేతురు వాళ్ళందరికి ఏమని పేరు పెట్టాడంటే వీళ్ళందరూ నీతి విరోధులు అని పేరు పెట్టాడు. కాబట్టి మనము 5:21 కొరింథీ 2వ పత్రిక మాట్లాడుతూ ఉంటే చాలు కార్యం మనం ఖచ్చితంగా చూస్తాం. ఇది చాలా సింపుల్ అనుకుంటారు కానీ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ అని తెలుసా? అది 6వ అధ్యాయంలో రాశాడు 7వ వచనంలో, కుడి ఎడమల నీతి ఆయుధం. అంటే ఇలా చెప్తాను, పౌలు సిల్వాను తిమోతి టీంతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు కదా. ఇటుపక్కున్న సిల్వాను, ఇటుపక్కున్న తిమోతి, వీళ్ళిద్దరూ కూడా అస్తమాట ఇలా అంటున్నారు అనుకోండి, ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అకార్డింగ్ టు 2 Corinthians 5:21 అంటున్నారు అనుకోండి. పౌలుకి ఇలా అనిపించింది అనమాట, నా కుడి ఎడమల నీతి ఆయుధములు. సో పౌలు ఎలా వస్తున్నాడు? పౌలు పెద్ద పెద్ద మనుషుల్ని వేసుకొని వాదానికి రావట్లే. పౌలు సింపుల్ గా, తిమోతి ఒక యవనస్తుడు, ఆ చిన్నవాడైన తిమోతిని వెంట పెట్టుకొని సేవలో తిరుగుతున్నాడు. ఆ తిమోతి ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా పొరుగును, ఈకోనియా, లుస్త్రా, దెర్బే అని పట్టణాల్లో నాకు సంభవించిన శ్రమలను ఎరిగిన వాడువే నన్ను వెంబడించితివి అని చెప్పినట్లుగా అసలు పౌలు యొక్క బోధ ఏంటంటే, పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఎక్కడే చెప్పాడు, నీతి విరోధులు అని చెప్పించ దగ్గర ఏం చెప్పాడంటే అపోస్తుడైన పౌలు పత్రికలు. పౌలు బోధ అంటే ఏంటంటే అపోస్తుడైన పౌలు పత్రికలు. ఆ పౌలు పత్రికలను తిమోతి ఆయుధంగా కలిగి ఉన్నాడు అనమాట. అపోస్తుడైన పౌలు పత్రికలు అన్నిటినీ కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే విశ్వాస మూలమగు నీతి, దేవుని నీతి గురించి రాయబడిన పత్రికలు. ఆ పత్రికలను, ఆ పారంపర్యములను, లేదా నేను మీకు అప్పగించిన కట్టడములను మీరు గైకొనండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు సంఘాలన్నిటికీ చెప్తున్నాడు 2వ వచనంలో. నేను మీకు అప్పగించిన కట్టడాలను, ఫుట్నోట్లో రాశాడు పారంపర్యములను. అక్కడే 23లో చెప్పాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. అందుచేత పెద్దగా నోరేసి పడిపోయేవాళ్ళు నేను తీసుకెళ్ళకండి ఎక్కడికి, పెద్దగా ఎత్తైన వాళ్ళు నేను తీసుకొని వెళ్ళకండి. వీళ్ళని తీసుకొని వెళ్తే కొంచెం మనం ఏదో మాట్లాడేద్దాం అని అనుకోవద్దు. మీ కుడి ఎడమల నీతి ఆయుధాలు ఉంటే చాలు. కొరింథీ 2వ పత్రిక 5:21 మీరు చెప్పుకుంటూ వెళ్ళండి, ప్రభు మీకు అత్యధికమైన విజయం ఇస్తాడు. ఇంతకు ముందు శత్రువులు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు కూడా అదే. ఇంతకు ముందు హెల్త్ ప్రాబ్లమా, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమా, రెండో ఒకటే. రెండిటికి సున్నత లేదు. ఎత్తు చూడొద్దు, అతని బరువు చూడొద్దు, వారిద్దరికి సున్నతి లేదంతే. మన శత్రువులు ఎవరో మనము అర్థం చేసుకుంటే వాళ్ళు అభిషేకానికి విరోధులు. 110వ కీర్తన 1వ వచనంలో చెప్పినట్లుగా. అందుచేత ప్రభు అసలు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నువ్వు నా కుడిపార్శ్వాన్ని కూర్చో, నీ శత్రువులందరినీ నేను నీకు పాదపీఠంగా చేస్తాను. జయోత్సవం వేడుకు రండి, బాహాటముగా శత్రువులని ఆయన కనపరుస్తున్నాడు అనమాట. ఎక్కడో దాక్కుని ఉన్న పాము కూడా బయటికి రావాలంటే ఏం చేయాలా? అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం చదవండి. పుల్లలేరి నిప్పుల మీద వేయండి అంతే. 28:3. పౌలు గురించి ప్రసంగం ఎవరైనా చేయకపోతే మీరు ఖచ్చితంగా ఈ ప్రసంగం చేయండి. పుల్లలేరి నిప్పుల మీద వేయమని టైటిల్ పెట్టి పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేసాడు అంతే. ఏం జరిగింది? ఆ విష జంతువు కాకకు బయటకు వచ్చింది. కొన్నిసార్లు మంటారిన పొగ మాత్రం వస్తూ ఉంటుంది. కరీంనగర్ లో జ్వాల ఆగింది, నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్కి
లారీలో కట్టలేస్తున్నారు అనమాట, పుల్లలు ఏరుతున్నారు. సందీప్ గారు, సతీష్ గారు, శ్రీధర్ అంకులాళ్ళు, మన హైదరాబాద్ ప్రియులందరూ ఇప్పుడు పుల్లలు ఏరుతున్నారు. కానీ ఇప్పుడు కరీంనగర్ పొగ ఇంకా వెళ్తుంది కదా, ఆ పొగకి లోపల ఉన్న పాములు కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. వస్తాయి, రావాలి. పౌలు అదే చేశాడు. ఏం చేశాడంటే ఆ విష జంతువు చూడండి, 5వ వచనం. ఆ విష జంతువు ఎక్కడుంది? ఇది 3వ వచనంలో మనం చూస్తున్నాము. అది బయటికి వచ్చింది అంటే అది దాక్కుని ఉంది అనమాట. కొంతమంది తొందరగా ఉడికిపోతారు కందిపప్పులాగా, కొంతమంది పెసరపప్పు కొంచెం సెగ తగిలితే ఉడుకుతారు. మెట్టుకు కొంతమందిని ఎక్కువేం కదపక్కర్లేదు, తొందరగా ఉడికిపోతారు. నిరోష గారు సాక్ష్యం చెప్పినప్పుడే కొంతమంది ఉడికిపోయి ఉంటారు. అలాగే అసలు ఈమె ఎవరు, ఈ సిస్టర్ ఎవరు, ఈమె కొత్తగా ఉందండి, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు అనమాట. సమంత సిస్టర్ చెప్పినప్పుడు ఈమె ఎవరు, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది. సో అదనమాట, మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయటం. ఇంకా ఉన్నాయి చాలా పుల్లలు హైదరాబాద్ లో, దాచి వాటిని వేస్తాం అన్నమాట మంట మీద. కాకకు బయటకు రావాల్సిందే, విష సర్పాలన్నీ బయటకు వస్తాయి. జయోత్సవంలో పట్టి తెచ్చి వాడిని బాహటంగా వేడుక కనిపరిచాడు. పట్టి తెచ్చాడంటే ఎలా తెచ్చుంటాడు? నేను ఒకసారి ఒక వీడియో చూస్తున్నా అనమాట. ఆ వీడియోలో ఏముంటదంటే, ఓ దొంగోళ్ళు ఈ లుంగి కట్టుకొని ఉంటాడు అనమాట. వాడు వాస్తవంగా పోలీసులు వస్తారని ఆయన ఎక్కమంటే ఆడోళ్ళలాగా సైడ్ కూర్చుంటాడు అనమాట. ఆయన గట్టిగా ఓడి పీకి 2 వైపులు కూర్చోబెట్టి వెనకాల పోలీసు కూర్చొని తీసుకొని వెళ్తాడు. ఆ టైప్ లో శత్రువు చాలా డిగ్నిఫైడ్ గా వాడు చూస్తుంటుంటే కాలర్ పట్టుకొని బయటికి లాగి, నువ్వే కదా నేరారోపణ చేసావు, రా బయటికి రమ్మని ఎలా లాగుతాడు, అలా పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనిపించాడు. మీకు కూడా చెప్పమంటారా? గొలియాతు దొరికిన రోజే చూపు చూపించే సౌలు కూడా దొరికిపోయాడు. సేమ్ డే, ఏ రోజు గొలియాతు దొరికాడో అదే రోజు సౌలు కూడా దొరికాడు. గొలియాతు వాస్తవంగా మనకు అవతల టీంలో ఉన్న శత్రువు, కానీ సౌలు ఎవరు? మన టీంలో ఉన్న శత్రువే. మన టీంలో కూడా మనకు విరోధులు ఉన్నారు. వాళ్ళు కూడా బయటికి రావాలంటే కరీంనగర్ సెగ కృప చూపింది అనమాట. అంతే, ఏదైనా కూడా గొప్ప కార్యాలు. ఇప్పుడు రాత్రి మేము వస్తుంటే ఒక సిస్టర్ ఇలా సాక్ష్యం ఇస్తుంది. ఈ మీటింగ్స్ తర్వాత కొంతమంది సిస్టర్స్ చాలా చక్కగా యాక్టివేట్ అయ్యారు, చూసారని కొంతమంది సహోదరులు లిస్ట్ చెప్పారనమాట నాకు. వాళ్ళు చక్కగా వాక్యం ఇప్పుడు చాలా బాగా వింటున్నారు ఇప్పుడు అని. అంటే ప్రతి కాన్ఫరెన్స్ తర్వాత ఒక మార్పు జరుగుతుంది. దేవుడు కొంతమందిని ఆసక్తితో వాక్యంలోకి నడిపిస్తాడు. అలాగే ఇంకోటి కూడా జరుగుతుంది. అదేంటంటే కొంతమంది శత్రువులు బయటపడతారు. దైవ కుమారుల ఉత్సవాల్లో దేవుడు కృప చూపాడు. పరిశుద్ధాత్మ అందుల ఆనంద ఉత్సవాల్లో దేవుడు కృప చూపాడు. ఇప్పుడు కరీంనగర్ లో కూడా ప్రభు కృప చూపించాడు. అంతే. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మోపెడు పుల్లలు ఏరండి. ఏరగలరా? మోపెడు పుల్లలు కూడా ఏరారా? మోపెడు పుల్లలు అంటే ఎన్ని? సరే, అబ్రహాం కట్టెలు చీల్చి ఎవరి మీద పెట్టాడు? ప్రసాద్ గారు, అబ్రహాం కట్టెలు చీల్చి ఎవరి మీద పెట్టాడు? ఆయనే నెత్తి మీద ఎత్తుకున్నాడు. అంతేనా? అంతేనండి. వెరీ గుడ్. మీరు చదవండి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదవండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి. హిందీలో చదివేది. ఇస్సాకు ऊपर लगाया. కట్టెలు ఎక్కడ పెట్టాడు? ఇస్సాకు మీద. అంటే ఈ ఇస్సాకు మోయగలిగిన మోపెడు పుల్లలు. నేను అడుగుతున్నాను, సెగ రావాలంటే మోపెడు పిల్లలు ఏరాల. కాకకు బయటికి విషసర్పం, విషపు చూపులు గలవాళ్ళు అందరూ బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం. అన్న శ్రీనివాస్ అన్న, రాత్రి మీ ఊర్లో మోపెడు పుల్లలు వేసాం లేదా నిప్పుల మీద? చూడు, కాకకు పాము వస్తుంది నీ దగ్గరికి కాసేపట్లో. నువ్వేం చేస్తావు?
నువ్వు ఏం చేయొద్దు. సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా, దేవుని తిన్నని మార్గం చెడగొట్టడం మానవా, దేవుడు నీకు కనుమబ్బు కలుగు చేయను కాక అంతే. కాబట్టి మోపెడు పుల్లలు ఏరి ఇస్సాకు మీద పెట్టాడు. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఆ రోజుతో అబ్రహాము ఇస్సాకు విషయంలో చేపట్టిన దుర్నీతి అంతా దేవుడు ఆ కొండ మీద కాల్చేశాడు. ఇక ఇష్మాయిల్ అంటాడా ఇస్సాకు బదులుగా, ఇక హాగర్ అంటాడా షారాకు బదులుగా, అవకాశమే లేదు. కాబట్టి ఇస్సాకు తన భుజాల మీద ఆ పుల్లలు ఎలా మోసాడో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి కొండ మీదకి, ఆ మోరియా పర్వతం మీదకు, ఆ సియోను పర్వతం మీదకి ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు మోసుకొని వెళ్ళాడంటే ఆయన అక్కడ పెట్టాడు సెగ, కాకకు మొత్తం అన్ని బయటకు వస్తాయి అంతే. అభిషేకానికి విరోధముగా ఉండే వాటన్నిటినీ కూడా బాహాటముగా వేడుక ఆయన కనుపరిచి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కివేసిస్తాడు అనమాట. కాబట్టి కార్యాలు ఆటంకపరిచే ఎవరిని ప్రభు వదలడు. మీ జీవితంలో అద్భుత కార్యాలు జరగటానికి ఉన్న చిన్న చిన్న పురుగులను కూడా ఏర్పడేస్తాడు. ఇప్పుడు చూడండి ఫ్లో ఎట్లా వస్తుంది తెలుసా? బలమైన గాలి వీస్తుంది అన్నాడు అపోస్తులు 2వ అధ్యాయం 1వ వచనం. అంటే అది ఎంత ఫోర్స్ తో గాలి వచ్చిందో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో గడప క్రింద నుండి నీరు కూడా అంతే ఫోర్స్ గా పారింది అనమాట. ఇప్పుడు హోలీ స్పిరిట్ ఒక బలమైన గాలి వలె వేస్తాడు మన లైఫ్ లో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక బలమైన నదిలాగా, ఒక ఫోర్స్ రివర్ లాగా మన లైఫ్ లో స్టార్ట్ అవుతాడు. సో దాని కొరకు మీరు అందరూ ఈ ఉదయకాలం కనిపెట్టండి. ప్రభువా, ఇంతవరకు నేను కనిపెట్టని నా శత్రువును నాకు కనిపరచు, నీకు స్తోత్రం. ఈ తర్వాత నుంచి ఆత్మకార్యాలు ఒక లెవెల్లో ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్ట్ చేయండి. సో ఖచ్చితంగా మీరు అలాంటి కార్యాలు చూడబోతున్నారు. అందుకనే జయోత్సవాలు మిస్ అవ్వద్దు, వేడుకలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే అక్కడ శత్రువులందరూ ఎగ్జిబిషన్ లాగా చూపించబడతారనమాట. దావీదు ఎంత ధైర్యంగా వెళ్ళి గొలియాత్ మీద నుంచొని వాడి కత్తి తీసి వాడినే ముక్కలుగా చేసేసి ఆ తలకే పట్టుకొని యెరూషలేంకి వచ్చేసాడు. అదే స్థలంలో ఆ తల ఎక్కడైతే దావీదు ఉంచాడో అదే కపాలమను స్థలం, అదే కల్వరి కొండ. దాని మీద యేసు ప్రభు సాతాను తలను ఆదికాండం 3:15 ప్రకారం ఆయన చితకు త్రొక్కేశాడు. కాబట్టి మన జీవితాల్లో ఇక ఎవ్వరు మన మీద ఆరోపణ చేయడానికి లేకుండా, సిన్ఫుల్ కాన్షియస్నెస్ ని తీసుకురాకుండా, సెల్ఫ్ రైచియస్నెస్ ని తీసుకురాకుండా, తద్వారా మనం దేవునికి వేరుగా చేయకుండా ఆయన మూలముగా జీవించే జీవితాన్ని మనకు అనుగ్రహించడం కొరకై మన విరోధమైన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి దాన్ని అడ్డం లేకుండా ఎత్తి ఆయన పారవేశాడు. ఇప్పుడు ప్రధానుల అధికారులు నిరాయుధులు ఈ రిఫరెన్స్ మొత్తం మీరు ధ్యానం చేయండి, చూడకుండా చెప్పండి, ప్రతి క్షణం ఇలా చెప్పండి. మన మీద విరోధముగా రుణముగానున్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి దాన్ని మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. మరియు ఆయన ఈ జయోత్సవంలో ఆయన వారిని బాహాటముగా పట్టి వేడుకకు కనుపరిచాడు. ఇది మీరు చెప్తా ఉండండి, వాడు ఏడుస్తూ ఉంటాడు. 2025 సంవత్సరం అపవాది ఏడ్చే సంవత్సరం. ఇది మీరు ఇంకా చూస్తారు. మనం చూసింది ఇంకా చాలా తక్కువ, మనం చూడబోయేది చాలా ఎక్కువ. అంచేత యోబు ఎలా అంటున్నాడు, ఏమనంటే నా మీద నీ చెయ్యి తీసివేయి ప్రభువా అని అంటున్నాడు. కానీ ఇప్పుడు మనం ఆ ప్రార్థన చేయక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెయ్యి మన మీద లేదు, ఇప్పుడు మనం ఆయన రెక్కల క్రింద ఉన్నాం. 91వ కీర్తనలో చెప్పాడు కదా, యోబు ఏమంటున్నాడు, నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది అంటున్నాడు. వాస్తవంగా ఎందుకంటే ఇది ఆరోపణ హస్తం, కానీ ఇప్పుడు బలిష్టమైన హస్తం. మలాకి 4:2. అసలు మీరు చూడండి, ఈ అపరాధ భావన కలిగించే మనస్సాక్షిలోంచి అనారోగ్యాలు వస్తాయి, కానీ బలమైన మనస్సాక్షిలోంచి ఆరోగ్యం కలుగుతుంది. అందుకని ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము కలుగజేయండి. మలాకి 4:2.
ఆయన రెక్కలు ఏం చేస్తాయి? ఆయన రెక్కలు మనల్ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి మోసుకొని వెళ్ళిపోతాయి. నిర్గమకాండం 19 గద్ద రెక్కలు ఏం చేసినాయి? ఐగుప్తులో ఉన్న వారిని తీసుకొని వెళ్ళి కనాను దేశం మీద నిలబెట్టడానికి ఆ రెక్కలు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఐగుప్తుకి కనానికి ఎంత దూరం ఉంటది? సరే, ఐగుప్తు అంటే మందసం, కనాన్ అంటే కరుణాపేట. ఐగుప్తులో యాజకుడు భూమి మీద ఉన్నాడు, కనాన్లో యాజకుడు పరలోకంలో ఉన్నాడు. అంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటుందో ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఆ లెవెల్లోనికి లేపుతాడు, ఆ లెవెల్లోనికి హెచ్చిస్తాడు. రెక్కల మీద ప్రయాణం చేయండి. ఆయన రెక్కలు మనల్ని ఉన్నతమైన స్థలాలకు తీసుకొని వెళ్తాయి. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతుంది, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలుగుతుంది. ఎవరైనా బెదిరిస్తే మీరేం చేస్తారు? స్పీడ్గా వెళ్ళి ఆయన రొమ్మున అనుకోండి, ఇలా చెప్పండి, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నీ అందు నేను దేవుని నీతి అన్నాను, నీవే నా ఆశ్రయం కదండి. దావీదు ఏం చేశాడు? కష్టకాలం మందు సౌలు తరుముతున్నప్పుడు వెళ్ళి సమూయేలు దగ్గర పోయాడు. సమూయేలు దగ్గర ఉన్నాడు. ఎందుకంటే సమూయేలు దగ్గర ఉన్నాడంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను అభిషేకించావు. రిమైండ్ చేసుకోవాలి మనం, నూనెతో నన్ను అభిషేకించావు. యేసుక్రీస్తు మీదకి ఆత్మ పావురం వల్ల దిగి వచ్చిందే, నన్ను యోర్దాన్ దగ్గర ఏమని వచ్చింది స్వరం? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యోహాను సువార్త మీరు చదవండి, 10వ అధ్యాయం ఆఖరి వచనంలో శత్రువులు ఆయన మీద రాళ్ళు రూటకి ఎత్తినప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆ యోర్దాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో రిమైండింగ్ హిస్ లవ్ ఫర్ అస్, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఆయన దాన్ని రిమైండ్ చేసుకోవటం. నువ్వు నన్ను అభిషేకించావు కదా, నువ్వు నన్ను పంపించావు కదా, నువ్వు నన్ను పిలిచావు కదా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు కదా. సో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవునితో మాట్లాడట్లేదు అనుకోండి, దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టు కొంతమంది మనతో అబద్ధాలు మోసాలు పలికేస్తా ఉంటారు. రాత్రి నేను ఒక మంచి తలంపు విన్నాను, చాలా సంతోషించాను. వస్తా అదేంటంటే, మనుషుల దగ్గర మన హృదయాన్ని కుమ్మరించే బదులు దేవుని దగ్గరే మన హృదయాన్ని కుమ్మరించాలి. ఆ మాట నన్ను చాలా ఆనందింపచేసింది. మనుషుల దగ్గర మన హృదయాన్ని కుమ్మరించే బదులు దేవుని దగ్గరే మన హృదయాన్ని కుమ్మరించాలి. నువ్వు నన్ను పిలిచావు కదా, నాకు ఈ వచనం ఇచ్చావు కదా, రోజు ఆ వాగ్దానం నాతో చెప్పావు కదా. బెల్దదు, నువ్వు కాసేపు మౌనంగా ఉండు, నేను దేవునితో మాట్లాడుతున్నాను, నా ప్రార్థన అయ్యాక నువ్వు మాట్లాడతావు. జోఫర్, నువ్వు కూడా మౌనంగా ఉండు. ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ అధ్యాయంలో అంటే, యోబు గ్రంథం 13వ అధ్యాయం ఏమన్నాడంటే 5వ వచనం, మీరు కేవలం మౌనంగా ఉండుట మేలు, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. రాత్రి కృపానిధి ప్రార్థన చేస్తున్నాడు. కృపానిధి ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియక మాతో అన్నయ్య మాట్లాడుతున్నాడు ప్రక్క నుండి. సో మనం ప్రార్థన చేస్తా ఉంటే మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. కానీ ఈసారి మీరు సైలెంట్ కూర్చోబెట్టండి. ఎవరిని? ఇదిగో ఈ బెల్దద్ అనేవాడిని, జోఫర్ అనేవాడిని, ఎలీఫజ్ అనేవాడిని, మీరు సైలెంట్గా ఉండి కాసేపు నేను దేవునితో. ఎందుకంటే వీళ్ళు దేవుని పక్షంగా మనతో వాదిస్తున్నట్లుగా అన్యాయపు మోసపు పలుకులు మనతో పలుకుతున్నప్పుడు అసలు ఉండండి అయ్యా, నిజంగా ఆయన అలాగే చూస్తున్నాడా నన్ను? నిజంగా ఆయన మిమ్మల్ని పంపించాడా? అసలు ఆయన మీ పక్షంగా నాతో వాదిస్తున్నాడా? ఒకసారి ఆగండి, నేను ఒకసారి మాట్లాడతాను అని మీరు డైల్ చేయండి ఫోన్ నెంబర్, దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేయండి. దేవుని దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించండి. వాళ్ళు కాసేపు అలా సైలెంట్ కూర్చోబెట్టి వాళ్ళని అలా కూర్చోబెట్టి నువ్వు దేవునితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నా దోషములేని, నా పాపములేని, నా అతిక్రమం నా పాపము నాకు తెలియజేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటుంది, నన్నేళ నీకు పగవానికి ఎంచుకొంచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకుని నువ్వు వేధించదవా, ఎండిపోయిన చెత్త నువ్వు తరుముదువా. సో ఇది దేవునితో యోబు మాట్లాడు. మనం ఎలా మాట్లాడాలి? నన్ను క్రీస్తునాన్ని దేవుని నీతిగా చేశానన్నావు కదా, నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు కదా, నీవు నన్ను ప్రేమిస్తున్నానని ఆత్మ పావురం వలె యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు అదే పరిశుద్ధాత్మ నా హృదయంలో నువ్వు ఉంచావు కదా. సో మనం ఎట్లా వాదించాలి? అట్లా దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనం తిరిగి కళ్ళు తెరిచేలోపు ఎలా అంటాం, అమ్మా వారు ఎక్కడున్నారు, వారు నీకు శిక్ష విధింపలేదా? అంటే యేసు ప్రభు ఆయన తలెత్తేటప్పటికి అక్కడ మొత్తం అందరు ఖాళీ చేసేసారు. అసలు నిజంగా మనం దేవునితో మాట్లాడుతుంటుండే బెల్దదు, జోఫర్, ఎలీఫజ్ బట్టలు సర్దుకొని టవల్స్
వాళ్ళు ఆ ఉదయకాలం స్నానం చేసిన ఆ టవల్ కూడా మడతెట్టుకొని సంచుల్లో పెట్టుకొని ఎవరికాడు ఖాళీ చేసి వెళ్ళిపోతారు అంతే. మనం తల ఎత్తి చూసి అమ్మా బిల్దద్ ఎక్కడున్నాడు, జోఫర్ ఎక్కడున్నాడు, ఎలీఫజ్ ఎక్కడున్నాడు అని అంటే ఇంకెక్కడ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు. మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. అందరితో మీ బాధ చెప్పేసుకోకండి, లోకువైపోతారు. మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నిలబెడతాడు. ఇప్పుడు మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి హన్నాలాగా భోజనం చేయండి. అన్నం మానేస్తారు ఎందుకు? అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది, వచ్చింది చక్కగా. పెట్టండి, చికెన్ వేసి పెట్టండి, ఫిష్ ఫ్రై వేయండి. ఏంట్రా బాబు, ఇందాక దాకా ఏడుస్తా ఉంది, ఉపవాసం అంది, ఇప్పుడు ఏంది ఫ్రై ఐటమ్స్ తెమ్మంటుంది ఏంటి? థమ్సప్ ఉంది, అది కూడా పెట్టండి. ఏమైంది? నేను హృదయాన్ని కుమ్మరించేసానేక, ఇక చెప్పాల్సిన బాధ అంతా ఆయన చెప్పేశానేక. ఆయన ఇప్పుడు కార్యం చేస్తాడు. నమ్మకంతో భోజనం చేయాలి. దావీదు కూడా అంతే, ఏడ్చినంతసేపు ఏడ్చాడు. ఇప్పుడు అంటున్నాడు స్నానం చేస్తాను, నీళ్లు పెట్టండి, భోజనం కూడా పెట్టేసేయండి అన్నాడు. ఎందుకు అన్నాడు? ఇక మనం ఏడవలసిన పని లేదు, మనం అక్కడికి వెళ్తాం కానీ అబ్బాయి ఇక్కడికి రాడని చెప్పాడు. కాబట్టి ఇంత ధైర్యం మన జీవితాల్లోనికి రావాలి. ఎందుకంటే మన ప్రభు మనకున్నాడు. మన బాధలు చెప్తే కూడా ఇప్పుడు ఎవడంటాడండి, అందరికి బిజీ షెడ్యూల్ అయిపోయింది. కానీ ప్రభు ఇప్పటికీ నువ్వు మాట్లాడితే వినటానికి ఆయన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో నీ హృదయానికి నీ వీక్నెస్ ఏంటో చెప్పేసి, నువ్వు ఎక్కడ తొట్టిరెళ్తున్నావో చెప్పేసి, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో చెప్పు, ఎక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావో చెప్పు, అసలు నువ్వేంటో చెప్పు. ఆయన పూర్తిగా వినటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అసలు మనం భక్తిహీనులు అయినప్పుడే ప్రాణం పెట్టాడు, ఇప్పుడు మనం ఎవరు? నీతిమంతులు. పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఇప్పుడు ఎవరు? మనం పరిశుద్ధులు. ఒకప్పుడు శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఇప్పుడు ఎవరు? మనం ఆయనతో సమాధాన పరచబడి వారు. ఒకప్పుడు ఆయనకు మన విరోధులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, ఇప్పుడు ఎవరు? మనం ఆయన కుమారులం. అదేందండి, శత్రువుగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టినోడు కుమారుడు మాట ఎండ, పాపిగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టినోడు పరిశుద్ధుడు ప్రార్థన వెండ, అనీతిమంతుడిగా ఉన్నప్పుడే ప్రాణం పెట్టినోడు నీతిమంతుడు అయ్యాక మన విజ్ఞాపన ఆలకించడా. కాబట్టి మీ స్వరం ఎవరికి నచ్చకపోయిన ప్రభుకు నచ్చిద్ది. కొంతమందికి మన స్వరం కాకిగోలే కానీ ప్రభుకు మాత్రం మన వాయిస్ చాలా ఇష్టం. కాబట్టి నువ్వు ప్రభుతో మాట్లాడాలి. బెల్దాదును, జోఫర్, ఎలీఫజును మౌనంగా కూర్చోబెట్టండి. నువ్వు ప్రభుతో మాట్లాడు. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నువ్వు ఇమ్మీడియట్లీ నీకు ఆన్సర్ వస్తుంది, సమాధానం వస్తుంది. జకరియా నీ ప్రార్థన వినపడింది, భయపడకమన్నట్లుగా. ఇప్పుడైతే జకరియా క్రమం కాదు, మెల్కీసెదెకు క్రమంలో యేసుప్రభు అక్కడ ఉన్నాడు. మన ప్రేయర్స్ అన్ని వినబడతాయి. అక్కడ టవర్ ఉందా లేదా, మన సిగ్నల్స్, మన ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుందా లేదా? అది ఎయిర్టెల్ కాదు, అది జియో కాదు, అది మరికేది కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఫుల్ సిగ్నల్ అక్కడ ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవునికి నీ ప్రార్థనలు అన్ని వినపడతాయి, ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన యాంప్లిఫైయర్. ఆయన మన యొక్క వాయిస్ ని యాంప్లిఫై చేస్తాడు, మన బాధను ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాదు. ఫలానా ప్రాబ్లం మనం చెప్పుకోలేం కదా, కొన్ని డాక్టర్స్ కూడా చెప్పం, కానీ మీరు దేవునికి చెప్పండి. ఎందుకంటే దాన్ని సెన్స్ చేసేవాడు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు, దాని గురించి అక్కడ మాట్లాడేవాడు మన ప్రధాన యాజకుడు. మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యంతో కృపాసనం అద్దుకోండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయకాలం ఈ వర్తమానం ద్వారా ప్రభు అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. మీరందరూ ధైర్యంగా ఉండండి. మన శత్రువులందరినీ ప్రభు ఇంతకు ముందు వాళ్ళకి ఎలా చేశాడో అలాగే చేయబోతున్నాడు. ఎరుకోని జయించినట్లే హాయిని కూడా చేయిద్దాం. దీని కొరకు స్పెషల్ ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. అందరి శత్రువులు ఈక్వల్. నిన్న చచ్చినోడు ఇప్పుడే చచ్చింది, 4 రోజులు అయిపోయిన చచ్చినోడు. అందరికీ మనం చెప్పాల్సిన మాట ఏంటంటే పునరుద్ధానం జీవం యేసుక్రీస్తే. పునరుద్ధరణ యేసు. ఒక మంచి పాట ఉంది కదా, ఏసే నా పరిహారి. మీకు ఎవరికైనా వస్తే పాడుకోండి మీటింగ్ అయితే. ప్రభు ఏసే నా పరిహారి, నా జీవిత కాలం ఎల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. పరిహారం అంటే అర్థం ఏంటంటే హీఈస్ మై రెస్టోరేషన్ అని కూడా అర్థం. ఆయనే మనకు 120% రెస్టోరేషన్. సో హీ రీస్టోర్స్ ఎవ్రీథింగ్, ఈవెన్
ద టైమ్ ఆల్సో. మొన్న ఆనందాన్ని నాతో మాట్లాడుతూ మంగళగిరి నుంచి అన్న చెప్పారనమాట. చాలా సమయం నేను కోల్పోయాను. యోవేలు గ్రంథం 2:25 ప్రకారం దేవుడు మన సమయాన్ని కూడా తిరిగి మనకి ఇస్తాడు. కోల్పోయినదల్లా మనకు ప్రభు మరలా ఇస్తాడు. సో అందుచేత మీరు వెయిట్ చేయండి. ప్రభు వాటన్నిటితో వస్తున్నాడు, మిమ్మల్ని ఎదుర్కొంటాడు. అట్టి క్షణం కొరకు కనిపెడదాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రిస్టోర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మీరు మాట్లాడుతుండండి. ప్రభు దాన్ని మీకు ఇస్తాడు. ప్రభు ఈ తలంపులు ఈ ఉదయకాలం మనందరి వింటిలో దీవించండి. ఆమేన్. యోబు గ్రంథము 13వ అధ్యాయం నుంచి యోబుకి విశ్వాసకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మరొకసారి ప్రభు దేవుడు తన దాసుని వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం సేవకుల యొక్క కుమారుడు డయాన్ రైచస్ బర్త్డే సందర్భంగా జరిగే కృతజ్ఞత కొడుకు కూడా సాయంత్రం అందరూ కూడా చేరి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అలాగే జరగబోయే కూడిక కొరకు, అలాగే శనివారం ఇంజనీర్లో జరగబోయే 2వ శనివారపు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం జరిగే కూడిక కొరకు ప్రార్థన చేయండి. అలాగే జరుగుతున్న పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. వర్తమానం అందించిన సేవకులకు అలాగే కూడికలు వరకు నిలిచి వాక్యం ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు ఇంజనీర్లో పరిచయం చేస్తున్నారు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు. ఈ ఉదయకాలం ప్రభువా నీ వాక్కు చేత మా హృదయాలకు ఆదరణ, నెమ్మది, ధైర్యంతో మీరు మమ్మల్ని నింపిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యోబు జీవితంలో బెల్దదు, జోఫరు, ఎలిఫాజ్ లాంటి వారు ఎలా పనిచేస్తున్నారో మా జీవితాల్లో కూడా ప్రభువా నాయన మమ్మలను బలహీనపరిచేవారు, అయ్యా ప్రభువా మమ్మలను స్వనీతులనికి నడిపించేవారు, మా కొరకు మీరు సిద్ధపాటు చేసిన జీవాన్ని మేము హత్తుకోకుండా, జీవాన్ని మేము అనుభవించకుండా ఆటంకపరిచేవారు అనేకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభువా వాటన్నిటి విషయాల్లో మీరు మాకు ఇస్తున్న గొప్ప విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిరంతరం ప్రభువా మాకు ఇస్తున్న బలమైన మనస్సాక్షిని బట్టి మీకు స్తోత్రాలు. బలమైన మనస్సాక్షి ద్వారా మీరు మాకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి, నెమ్మదిని బట్టి, సమాధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యోబుకి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నేరము మోపు వాడెవడు అని మీరు ప్రశ్నిస్తున్నారు. అయ్యా ప్రభా, శిక్ష విధించేవాడు యేసు ప్రభువేనని మీరు చెప్తూ, క్రీస్తు ప్రేమలో నుండి ఎవరు ఎడబాపునని మీరు మాట్లాడుతున్నారు. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు కావలసిన సమస్తానికి మీరు వెల చెల్లించారు. సమస్తానికి నాయన మీరు మమ్మల్ని అర్హులుగా చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా మమ్మలను మాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి అపహసించేవారు, వాగ్దానాలు మా జీవితంలో జరగకుండా ఆటంకపరిచేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీరు ఒక్కరే మా పక్షాన ఉన్నారు ప్రభువా. మీరున్నారయ్యా తండ్రి నాయన ప్రభు, మా పక్షాన మా కొరకు నిరంతరము అయ్యా ప్రభా నా పక్షాన విజ్ఞాపం చేస్తున్న ప్రభుని బట్టి స్తోత్రాలయ్యా. అనుదినం నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. గొల్యాతు మా జీవితంలో సమస్య, సింహము, ఎలుగుబంటి ముగ్గురు ఒకటే సమస్య అయ్యా తండ్రి. ఈరోజు ఒక్కొక్క రకమైన బాధను మేము ఆలోచించక ప్రతిది కూడా ఇది శత్రువే, దీని కూడా నా ప్రభు వెల చెల్లించాడని నమ్మి అయ్యా ప్రభా నాయన బాహాటముగా, జయస్వంతో బాహాటముగా, వేడుకగా కనపరుస్తానని మీరు మాకు చెప్పారు. ప్రధానులను, అధికారులను ప్రభా నిరాయుధులుగా మీరు చేశారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఆ వేడుకను మేము కనులారా చూపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఒక వేడుకగా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, గొలియాతును చంపిన నాడే, శత్రువైన గొలియాతును చంపిన అన్న రోజే అయ్యా తండ్రి, దావీదు ప్రజలుగా పిలువబడుతున్న సౌలు యొక్క విషసూపు బయటపడిందని మీరు చెప్పినట్లుగా ప్రభా నాయన మాతో ఉంటూ కూడా
అయా నాయన వేరొక భావం కలిగిన వారందరికీ నాయన మీరు మారు మనసు దయచేయండి తండ్రి. ఈ పరిచర్యలో ప్రభా మా ప్రియులుగా మాకందరికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిరంతరం ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన స్థితిని నిరంతరం మేము ఒప్పుకుంటూ అయా ప్రభా మీ విశ్వాసంతో మాట్లాడుతూ అయా ప్రభా కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి టీవీగా నడుస్తూ శత్రువును నాయన పాదముల కింద త్రొక్కుతూ తండ్రి ప్రతి విషయంలో నాయన గొప్ప విజయాలు అనుభవిస్తూ ముందుకు కొనసాగే కృపను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు బలవంతులయ్యారు, వారి శత్రువులు వెట్టి పనులు పాదముల కింద వారు ఉన్నారని మీరు చెప్పినట్లుగా ప్రభా నాయన మీరు మాకు ఇస్తున్న ప్రతి విషయంలో విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు, మీ నమ్మకత్వాన్ని బట్టి మీరు మాకు అప్పగిస్తున్న స్థలాలు బట్టి మనుషులను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ప్రభా నాయన ఇప్పటికే మీరు ఎన్నో గొప్ప కార్యాలు ఈ పరిచర్య ద్వారా మీరు జరిగించారు. ఇక ముందు కూడా ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించబోతున్నారు అయ్యా ప్రభు. ఈ పరిచర్య ద్వారా కట్టబడుతున్న సంఘాలు బట్టి, ఈ పరిచర్య ద్వారా లేపబడుతున్న సేవకులను బట్టి అయ్యా అనేక మంది సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దుష్టుని యొక్క ఆలోచనలో, దుష్టుని యొక్క తలంపులు ఎవరు పడిపోకుండా అయ్యా ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. లాలన మాటల చేత, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి చేత ఎవరు పడిపోక అయ్యా తండ్రి విశేష జాగ్రత్త కలిగి, మెలకు కలిగి, పూర్ణ జాగ్రత్త కలిగి నడుచుకునే కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ సేవకునికి ఇచ్చిన తలంపులు బట్టి మీకు స్తోత్రాలు. మాకు అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. ధైర్యముగా నీ కృపాశాసనం యొద్దకు రావడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున అయ్యా ప్రభా జగన్నాథపురం ప్రాంతంలో జరగనైన కూడికను బట్టి మీకు స్తోత్రాలు. మీ సేవకుని ప్రేమించి మీరు ఇచ్చిన బహుమానమును బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డకు చక్కటి ఆయుష్ ఇవ్వండి, మీ కృపలో భద్రం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. సాయంకాలం నాయన ఆయా ప్రాంతాల నుంచి మా ప్రియులందరూ కూడా నాయన స్థలానికి చేరి రావడానికి సహాయం చేయండి. మీ నా మహిమార్థమే జరిగించండి ప్రభువా. అలాగే నాయన ఇంజిరంలో శనివారం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా జరగనైన కూడికను బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ సేవకులను నడిపించిన ఆయన శ్రేష్టమైన సంగతులను అప్పగించి సంఘానికి, ప్రియులందరికీ కూడా ఆదరణ, నెమ్మది దయచేయమని ఇప్పటికైనా ఆయన పరిచర్యలో మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక మంది నాయన సాక్ష్యాలు ఇస్తున్నారు. ఇంకా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. ఇంకా ఘనమైన సాక్ష్యాలు మేము వినబోతున్నాం. ఇంకా నాయన ఉన్నతమైన మనుషులను, స్వాస్యంగా కలంకము లేని ప్రజలను, కలంకము లేని ఓటలు మీరు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పటికే మీరు నెరవేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇంకా ముందుకు అనేక ప్రజలు మీరు ఇవ్వబోతున్నారు. అందరి బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కూడికి నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే మా ప్రియులైన ఈ దినమంతా వారి పనులు బట్టి ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా నాయన మీ కృప చేత నడిపించి ప్రతి ప్రయాణంలో కూడా మీ కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పేరట స్తుతిస్తూ ఈ కూడికని ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.